హలో స్పార్కిటాన్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పార్క్. మీరంతా బెడ్ టైమ్ స్టోరీ కోసం వెయిట్ చేస్తుంటారని నాకు తెలుసు కదా. అందుకే ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన ఫైర్ ఫ్లై కథ చెప్పడానికి వచ్చాను. లెట్స్ గో. అనగనగా ఒక అడవిలో ఒక చిన్ని ఫైర్ ఫ్లై ఉండేది. ఇంతకీ ఫైర్ ఫ్లై అంటే మిణుగురు పురుగు. దాని పేరు స్పార్క్. స్పార్క్ మిగతా ఫైర్ ఫ్లైస్ లాంటిది కాదు. మిగిలిన ఫైర్ ఫ్లైస్ అన్నీ ఎల్లో కలర్ లైట్ ఇస్తాయి కదా, కానీ స్పార్క్ మాత్రం రెయిన్బోలో ఉండే అన్ని రంగుల లైట్స్ వెదజల్లేది. రాత్రిపూట అన్ని రంగులు వెదజల్లడం అంటే స్పార్క్కి చాలా ఇష్టం. కానీ మిగతా ఫైర్ ఫ్లైస్ స్పార్క్ని ఏడిపించేవి. నువ్వెందుకు మా అందరిలాగా కాకుండా వేరే విధంగా ఉన్నావు అని. అప్పుడు స్పార్క్ తాను ఒంటరి దానినైపోయానే అని బాధపడి ఆ అడవిని విడిచి వెళ్ళి ఎక్కడైనా ప్రశాంతంగా బ్రతకాలనుకుంది. ఇంతలో ఒక చిట్టి కుందేలు ఆ చీకట్లో ఏదో చూసి భయపడుతూ, అమ్మో, నల్లటి పెద్ద షాడో ఏదో వస్తోంది, ఆ షాడో చాలా భయంకరంగా ఉంది అని అంది. అప్పుడు మన ఫైర్ ఫ్లై స్పార్క్కి ఒక ఆలోచన వచ్చి ఇలా అంది, హలో యానిమల్స్, ఎవరూ భయపడకండి, మీకు నేనున్నాను అని ధైర్యం చెప్పింది. ఆ షాడో దగ్గరికి రాగానే స్పార్క్ గాలిలోకి ఎగిరి ఇలా అడవంతా కలర్ఫుల్గా మార్చేసింది. రకరకాల రంగులు వెదజల్లుతూ గాలిలో గిరగిరా తిరిగేసింది. ఆ పెద్ద షాడో అందరినీ భయపెట్టాలని ఎంత ప్రయత్నించినా మన స్పార్క్ వల్ల అది అడవిలో ఉన్న యానిమల్స్ని భయపెట్టలేకపోయింది. ఆ పెద్ద భయంకరమైన షాడో కాస్త కామెడీ పీస్ లాగా అయిపోయింది. యానిమల్స్ అన్నీ దాన్ని చూసి నవ్వుకున్నాయి. అప్పుడు ఆ యానిమల్స్ అన్నీ స్పార్క్ని గొప్పగా పొగిడాయి. ఆ రోజు నుంచి స్పార్క్ ఒంటరి కాదు, ఆ అడవిలో అది పెద్ద హీరో అయిపోయింది. డిఫరెంట్గా ఉండడము ఒక గొప్ప విషయమని యానిమల్స్ అన్నీ తెలుసుకున్నాయి. స్టోరీలో మోరల్ ఏంటంటే, తమలో ఉన్న స్పెషల్ టాలెంట్స్ను ఉపయోగించుకుంటే చాలా గొప్పవారుగా ఎదుగుతారు అని. పిల్లలు, కథ నచ్చిందా? ఇంకా ఇలాంటి మంచి కథల కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఇంకో కథతో మళ్ళీ కలుద్దాం. గుడ్ నైట్.